చెయ్యిని బట్టి పంపించింది. కలిసే ఉంటారు వాళ్ళ సపరేటే ఉన్నారు. కింద ఆయన ఉంటాడు, పైన ఆమె ఉంటాడు. ఇల్లు కోసానికి కోడలు మంచిది కాదు అమ్మ. దాని కడుపు మీద మనోదాని అమ్మ కడుపులో మనోయ్యాలి. ఎక్కడిది వచ్చిందో అతడు అది వచ్చి అన్ని నేర్పించి దాని పానం తీపించి ఇద్దరు కొడుకులు పెళ్లి కానీ వాడుకోడు అని ఇంట్లో లేడంటున్నా రోజు లేడంటారా? అదే రాత్రి ఉండదని సాయిబాగానే బయటకు వెళ్ళింది. ఏ టైంలో జరిగింది మాకు తెలియదు. ఏ టైం మాకేమో రాత్రి 1 గంటలకు కూడా ఉందా లోగో పెట్టాక చెప్తుంది ఎప్పటిదాకా ఏడ్చారు. మా పెట్రోల్ మొబైల్కు డయల్ 100 కాల్ ఇట్లా ఒక వ్యక్తి వాళ్ళ మదర్ను కొట్టి పడేసిందనే కాల్ రావడంతో మేము ఇమీడియట్గా మా పెట్రోల్ మొబైల్ వాళ్ళు వెళ్ళి చూసే వరకు ఆమెకు ఇంజరీస్ అయింది. వెంటనే వాళ్ళు ఆమెను 108 అంబులెన్స్లో అక్కడి నుంచి ఉస్మానియా షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్లేలోపు ఆమె రాత్రి 11 o'clock అట్లా చనిపోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏంటంటే ఆమె పేరు చంద్రకళ, ఆమె 55 years, ఆమెకి 2 కొడుకులు. ఒక కొడుకు ఆమె చిన్న కొడుకుతోటి ఆమె పైన పై పోర్షన్లో ఉంటుంది. ఇంకో కొడుకు ప్రకాష్ అని ఇంకో కొడుకు ఉంటాడు, ఆ 35 years ఉంటాడు, భార్య పిల్లలు. అతను కింద పోర్షన్లో ఉంటాడు. అయితే ఆ పెద్ద కొడుకు తోటి ఆ ప్రకాష్ తోటి రెగ్యులర్ గా ఆమె గొడవ పడుతుండేవాడు. అతనికి బాగా తాగుడుకు బానిసై రెగ్యులర్ గా ఆమెను డబ్బులు అడగడము, ఆమెను కొట్టడము, తిట్టడం ఇట్లా చేస్తుండేది. చిన్న చిన్న పిటిషన్స్ ఉంటే కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అయినా అతనిలో మార్పు రాలేదు. తర్వాత అతనికి 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు ఆమె పేరు మీద ఉంది. 70 గదాల ఇల్లు ఉంటుంది. ఆమె పేరు మీదనే ఉన్న తల్లి పేరు మీద ఉంది కాబట్టి ఆ ఇల్లు కాగితాలు ఇవ్వమని అంటగలుగుతుండు. ఆమె ఇయ్యకపోయేసరికి నిన్న కూడా సేమ్ అదేవిధంగా నిన్న వాళ్ళ భార్య కూడా లేదు, వాళ్ళ తమ్ముడు కూడా లేడు. అదునుగా చూసుకొని ఒక్కడే ఇంటికి పోయి బయట మందు కళ్ళు తాగి వచ్చిండు. ఫుల్ తాగేసి వచ్చి వాళ్ళ మదర్ తోటి ఇంటి కాగితాల విషయంలో గొడవపడి వాళ్ళ మదర్ ఇయ్యకపోతే అక్కడే ఉన్న చెక్క తర్వాత గ్యాస్ సిలిండర్ తీసుకొని ఆమె తల మీద ఎత్తేసి ఆమెను కొట్టడం జరిగింది. ఆమె అన్కాన్షియస్ లోకి వెళ్లిపోయింది. ఆ టైంలో బీరువాలో సర్దే టైంలో వాళ్ళ బ్రదర్ వచ్చింది. బ్రదర్ వచ్చి ఏం జరిగిందని అడిగేలోపు అప్పటికే ఆ బయట వాళ్ళు అతనికి పోలీసుకు ఫోన్ చేసిండు, అంబులెన్స్ ఫోన్ చేసిండు. వాళ్ళందరూ రావడంతో ఇతను ఏం చేసిండు, అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయి ఫుల్ తాగిన మత్తులో ఉన్నాడు. ఇమీడియట్ గా మా వాళ్ళు వచ్చి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆమె చనిపోయింది. దానికి సంబంధించి ఇది మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. అక్యూజ్ని కూడా అదుపులోకి తీసుకున్నాం. అతను కూడా మా కస్టడీలో ఉన్నాడు. ఇప్పుడు అరెస్ట్ చేసి పంపిస్తాం. కేసు దర్యాప్తులో ఉంది. ఆస్తి తగాదాలు అతను రెగ్యులర్ గా తాగుడుకు బానిస అయిపోయి పేపర్ల కోసం కన్న తల్లిని చంపడం జరిగింది. ఏం పని చేయడు, అతను ఖాళీగా తిరుగుతాడు. వాళ్ళ వైఫ్ పని చేస్తుంటారు. ఇంటి దగ్గర వాళ్ళ ఇంటనే చిన్న కిరాణా కొట్టు రీసెంట్ గా పెట్టుకొని అది చేస్తున్నారు తప్ప అతను ఏం పని చేయడు.